ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చాన్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు వీడియో టైటిల్ చూసుంటారు కదా. సో ఈ రోజు నేను బాలికి వెళ్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది అండ్ మనం బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చూద్దాం. నేను ఒక 3 months బ్యాక్ నేను బాలికి వెళ్ళాను. సో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు వెళ్తే ఎంత అవుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరు, ఇదే అనమాట మెయిన్. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అంటే మాకు మార్చ్ ఫస్ట్ వీక్లో లాంగ్ వీకెండ్ ఉందన్నమాట. సో మేము లాంగ్ వీకెండ్కి ఎక్కడైనా కానీ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళాలనుకున్నాము. నేను అప్పుడు చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు బాలి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఇండియన్స్ కూడా చాలా మంది వెళ్తున్నారు. అండ్ తర్వాత నేను చూశాను ఎంత అవుతుంది ఏమవుతుంది అనేది. సో చూసినప్పుడు నాకు వీసా కూడా మాకు ఈజీగా వచ్చేసిద్ది అని చెప్పారు. ఆస్ట్రేలియాలో మేము ఉంటాం కాబట్టి. సో నేను అలా చూస్ చేసుకున్నాను బాలి. అండ్ ఎక్కువ రోజులు కాదు కాబట్టి ఒక షార్ట్ ట్రిప్కి బాలి బాగుండిద్ది, ఒక 4 to 5 days అని చెప్పి నేను అనుకొని సో బాలి సజెస్ట్ చేశాను అనమాట నేను మా హస్బెండ్కి. మేమిద్దరం వెళ్ళాము అప్పుడు. మా ఫ్రెండ్స్లో మా సర్కిల్లో అయితే ఎవరు వెళ్ళలేదు అప్పటి వరకు. సో మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. సో ఏదైనా కానీ మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు మనం అన్ని చూసుకోవాలి. సో నేను ఏదైనా కానీ ప్లానింగ్లో బిలీవ్ చేస్తానండి. నేను ప్లానింగ్ అనేది ఒక 2 months ముందే నేను స్టార్ట్ చేసేసాను. ఇవన్నీ నేనే చూస్తాను అనమాట, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇవనేది. ఇంకా మిగిలిన డెసిషన్స్ అనేవి మా హస్బెండ్ తీసుకుంటారు. సో నా వర్క్ ఏంటంటే మేము ఎప్పుడైనా ఇలానే డివైడ్ చేసుకుంటాము. సో ఇలా అయితే మనకి స్ట్రెస్ఫుల్గా ఉండదు. అండ్ ఎవరు ఎక్కడ బెస్ట్గా చూస్తారనేది మీ పార్ట్నర్స్లో మీకు తెలిసింది కదా. సో అలా డివైడ్ చేసుకోండి వర్క్ ఎప్పుడైనా కానీ. సో నేను చూసాను ఎక్కడెక్కడికి వెళ్ళాలి అండ్ ఎన్ని రోజులు వెళ్ళాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఎన్ని రోజులు వెళ్ళాలి అనేది చూసుకున్నప్పుడు మాకైతే సాటర్డే, సండే, మండే హాలిడేస్ ఉన్నాయి, 3 days ఉన్నాయి. కానీ మాకు 3 days సరిపోదు అనిపించింది. సో అందుకని ఇంకొక రోజు ట్యూస్డే కూడా హాలిడే పెట్టుకున్నాము, సెలవు పెట్టుకున్నాము. ఆ రోజు పెట్టుకొని అలా 4 days వచ్చినాయి మాకు. 4 daysలో మాకు ఇనఫ్గా ఉండేది, సరిపోద్ది అనుకున్నాం మేము. సో అలానే చూసుకొని ఫస్ట్ అయితే మేము ఏం చేసామంటే ఫ్రైడే మేము నైటే మేము బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి, ఆస్ట్రేలియా నుంచి పర్త్. నేను ముందు చెప్పినట్టు ఒక 3.5 to 4 hours డిపెండింగ్ అపాన్ ద ఫ్లైట్. ముందు ఏంటంటే ఫ్లైట్స్ చేసేసుకోండి, ఎందుకంటే మనం లాస్ట్ మినిట్లో బుక్ చేస్తే మనకి చాలా ఎక్కువ పడుతుంది. సో ముందే బుక్ చేసుకోండి మీరు. అండ్ ఫ్లైట్స్ కూడా మేము ఎలా చూసుకున్నామంటే ఫ్రైడే నైట్ మేము ఎక్కి అక్కడ దిగేలాగా చూసుకున్నాము. సో అలానే ప్లాన్ చేసుకున్నాము. అలా చూసుకొని మేము ఫ్రైడే నైట్ ఈవినింగ్ ఎక్కామన్నమాట. ఇక్కడ మేము అక్కడ నైట్కి వెళ్ళిపోయాము. అండ్ మాకు వచ్చేసరికి నైట్ దిగాము కదా. సో అక్కడ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నామంటే దిగాక మనకు అక్కడ చాలా ఊబర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఊబర్ అంటారు దాన్ని గ్రాబ్ యాప్ అంటారు. నేను ముందే చూసాను దాని గురించి. గ్రాబ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో. అక్కడికి వెళ్ళగానే మీరు సైన్ ఇన్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ గ్రాబ్ యాప్ ఎందుకంటే మీరు ఏదైనా ఫుడ్ ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడ ఇవన్నీ ఏముండవు, వేరే యాప్స్. మీకు గ్రాబ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ అందులో కూడా నేను చూసింది ఏంటంటే మనకి కొంచెం ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మాకు చాలా బెస్ట్ డీల్స్ దొరికినాయి గ్రాబ్ యాప్లో అయితే. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా బాగుంది. నేను అది రికమెండ్ చేస్తాను. ముందే అది ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ అక్కడే దిగిన తర్వాత మనం ప్యానిక్ అవ్వాలంటే కష్టం అనమాట. సో మేము అక్కడ దిగాం కదా, దిగిన తర్వాత ఏం చేసామంటే ఎయిర్పోర్ట్లోనే మేము డిన్నర్ చేసేసాము. మేము ఫ్లైట్లో ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే అది 4-hour ఫ్లైట్. సో అంత చిన్న ఫ్లైట్కి ఎందుకని అని చెప్పి మేము పెట్టుకోలేదన్నమాట. దిగిన తర్వాత మేము అక్కడ బర్గర్ కింగ్ ఉంటే బర్గర్ కింగ్లో తినేసాము. లైట్గా మీల్, అర్ధరాత్రి కదా ఏం తినాలనిపించదు. సో లైట్గా తినేసాము. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనది హోటల్ దగ్గర ఏముంటాయో ఉండవో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఏదైనా ఉంటే మీరు తినేసేయండి. ప్రైజెస్ ఎక్కువ ఇలా అని చెప్పి చూసుకోవద్దు. మీరు బయట వెతకాలి అంటే అదొక ఇష్యూ మీకు. మళ్ళీ లేట్ నైట్స్ మీరు వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు. సో ఇదొకటి చెప్తున్నాను, మీరు ఇదొకటి టిప్ కన్సిడర్ చేయండి. సో తినేసాము. మేము గ్రాబ్ యాప్లో మేము బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ సర్వీస్ అనేది క్యాబ్స్ది చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. మనం బుక్ చేసుకోగానే అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు నెక్స్ట్ కార్ వచ్చేసింది అనమాట. సో మేము హోటల్ కూడా ముందే బుక్ చేసుకున్నాము. హోటల్ కూడా మేము ఎలా చూసుకున్నామంటే ఇప్పుడు చాలా టైప్స్ ఉంటాయి హోటల్స్లో కూడా, నేను ఫస్ట్ చెప్పాలి ఈ మాట. సో హోటల్స్లో ఏంటంటే నెంబర్ 1 విల్లాస్ ఉంటాయి. టాప్ విల్లాస్ మేము చూస్ చేసుకోలేదు, ఎందుకంటే మేము వెళ్ళేది ఇద్దరమే అండ్ మేము కొంచెం బయట తిరగడానికే వెళ్ళాం కాబట్టి మేము విల్లాలో ఉండేంత 7 days, 10 days, 15 days అలా ఏమి ఉండట్లేదు. సో మాకు ఏదైనా కానీ మాకు విల్లా వేస్ట్ అనుకున్నాం. అండ్ మాకు పూల్
పూల్ అవన్నీ అవసరం లేదనుకున్నాము. సో విల్లా ఇగ్నోర్ చేసాము. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి హోటల్స్ అనమాట. కొంచెం మంచి బాగుండే హోటల్స్, 4 స్టార్ 5 స్టార్ ఉండే హోటల్స్ మేము ఇలాంటిది చూస్ చేసుకున్నాం ఒకటి. సో లాయిడ్స్ హోటల్ అనేది ఒకటి ఉంది, లాయిడ్స్ ఇన్ అని. నేను అది కూడా మెన్షన్ చేస్తున్నాను, ఇదేమీ కొలాబరేషన్ కాదు, నాకేం డబ్బులు రావు. సో జస్ట్ మాకు ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో అదేంటంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదు, మరీ చీప్ కాదు, మిడిల్లో ఉంది. అండ్ అది కూడా ఏంటంటే అక్కడ హోటల్స్ అనేవి ఎలా ఉంటాయి, రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి అక్కడ. సో మీరు క్యాబ్ డ్రైవరే తీసుకెళ్లి మమ్మల్ని హోటల్ దగ్గర దించేశారు. అండ్ ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అక్కడ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మాకైతే మేమేమీ ఫేస్ చేయలేదన్నమాట ఇష్యూస్ అక్కడ. చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంగ్లీష్ అయితే చాలా మందికి వచ్చే ఉండిద్ది, 50 to 70% వచ్చి ఉండిద్ది. ఈ డ్రైవర్స్కి అయితే ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళ యాక్సెంట్లో ఉన్నా కానీ ఇంగ్లీష్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసి మాట్లాడొచ్చు. సో ఇండియన్స్ కూడా చాలా మంది వస్తారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళకి ఇండియన్స్ ని చూస్తే తెలిసిపోతుంది ఇండియా నుంచి వచ్చారు లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఇండియన్స్ అని చెప్పి. మా క్యాబ్ డ్రైవర్ అయితే మమ్మల్ని చాలా బాగానే మాట్లాడారు మాతో ఆ రోజు నైట్ అనమాట. చెప్పాము, అక్కడ దింపేశారు, అయిపోయింది ఇదంతా. నెక్స్ట్ మేము ఏం చేసామంటే ఆ క్యాబ్ డ్రైవర్ మేము వెళ్ళేటప్పుడు మేము అడిగాము, ఇలా మేము ఉండాలనుకుంటున్నాం. వాళ్ళే అడుగుతారనమాట ముందు మీకు. మేబీ ఇది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా అక్కడ, తెలిసిన వాళ్ళు ఇలా తిప్పేవాళ్ళు. సో మాకు అలా సజెస్ట్ చేశాడు ఆయన, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే మేము చెప్పాము, రఫ్గా చెప్పాము, అన్నీ చెప్పలేదు ఎందుకంటే మనకు తెలియదు కదా ఆయన ఎవరో, కొత్త ఆయన. సో సెక్యూరిటీ రీజన్స్కి మేము జస్ట్ ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఇది అని చెప్పాము. ఏ రోజు ఏం వెళ్ళాలనుకుంటుందో మెన్షన్ చేయలేదు. సో మీరు ఎప్పుడైనా కానీ నెంబర్ 1 రూల్ ఏంటంటే మీరు చేసేదంతా ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే వెళ్ళేది మీరు 2 ముగ్గురు లేకపోతే ఫ్రెండ్స్తో ఎలా వెళ్ళినా కానీ వేరే కంట్రీకి వెళ్తున్నారు కాబట్టి సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఎవరిని ఫస్ట్ అయితే నమ్మొద్దు మీరు, వాళ్ళు ఎంత బాగున్నా కానీ. సో మేము అలా రఫ్గా చెప్తే సో డ్రైవర్ ఏం చేస్తాడంటే, డ్రైవర్కి వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట, ఇవన్నీ కంపెనీస్ టైప్ అయి ఉంటాయి అనుకుంటాను. సో మాకు ఇలా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీతోనే ఉంటారు, మీకు మల్టిపుల్ లొకేషన్స్ కావాలన్నా కానీ తీసుకెళ్తారు. అలా లేకపోతే మీరు ప్రతిదానికి మళ్ళీ గ్రాబ్ యాప్లోనే మీరు బుక్ చేసుకొని వెళ్ళాలి మల్టిపుల్ లొకేషన్స్కి. మీరు ఒకవేళ అలా కంఫర్టబుల్ అయితే అలా వెళ్ళొచ్చు మీరు అని చెప్పి ఆయన మాకు నెంబర్ ఇచ్చాడు. మేము తీసుకున్నాం నెంబర్. అండ్ హోటల్కి వెళ్ళిన తర్వాత మేము మెసేజ్ చేసామన్నమాట. నైట్ కూడా అప్పుడు 11-11:30 అవుతుంది అనుకుంటాను. అప్పుడు కూడా వాళ్ళు మేము మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తున్నారు అనేది మాకు లిస్ట్ పెట్టారనమాట. అందులో కూడా మనకి ఇప్పుడు అందరూ అన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయరు కదా, అందులో కూడా అంటే డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది డ్రైవర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఇలాంటి కాంబోస్ చేస్తారు, ఇలాంటి కాంబోస్ చేస్తారు అని చెప్పి డిఫరెన్స్ ఉన్నట్టుంది వాళ్ళకి. సో మేము అలా చూసుకున్నప్పుడు మేము ఒక కాంబో చూస్ చేసుకున్నాము. అందులో వచ్చేసరికి ఒక 4 యాక్టివిటీస్ ఉన్నాయి, ఏదైనా ఒక 4 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఏంటంటే అది మాకు బెస్ట్ అనిపించింది. నేను ఎందుకు అదే చూస్ చేసుకున్నాను అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. అందులో ఏముందంటే కాంబోలో వాళ్ళు ఏ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్లో చేయిస్తామని చెప్పారు. అండ్ వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చారనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మీకు ఇలా వెళ్ళి వచ్చేయచ్చు సాయంత్రానికి, ఇక్కడ ఇలా అవుతుంది, లంచ్ ఇక్కడ పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారు మాకు. సో అది మాకు బాగా అనిపించింది. మేము కాంబో ఉందన్నమాట, అదేంటంటే రివర్ రాఫ్టింగ్ కూడా మేమిద్దరం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాము. సో రివర్ రాఫ్టింగ్ మాకు కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించింది. సో మేము అది చూసుకున్నాము, అదొకటి మాకు నచ్చింది అనమాట. ఇంకొకటి అందులో ఉందేంటంటే సెకండ్ వన్ వచ్చేసరికి క్వాడ్ బైక్ అనమాట. క్వాడ్ బైక్ మీకు తెలిసే ఉండిద్ది. సో అది కూడా మేమిద్దరం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకున్నాము, మేమిద్దరం చేయాలనుకున్నాము ఎప్పటి నుంచో. సో అది కూడా మాకు నచ్చింది ఆ రెండు. ఇంకొకటి థర్డ్ వచ్చేసరికి మీకు కాఫీ ప్లాంటేషన్ కి తీసుకెళ్తామని చెప్పారు. అది కూడా మాకు నచ్చింది, ఎందుకంటే మనము అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి చేస్తే మళ్ళీ అలసిపోతాము. సో ఎప్పుడైనా కానీ మిక్స్ ఉండేవి తీసుకోండి. ఆల్రెడీ రివర్ రాఫ్టింగ్ అండ్ క్వాడ్ బైక్ అనేది చాలా మన ఎనర్జీ లెవెల్స్ ని డ్రైన్ చేసేసింది. సో ఇంకొకటి ఏంటంటే వెళ్ళి జస్ట్ విజిట్ చేసి ఏదైనా చూసుకొని వచ్చేలాగా కొంచెం స్పాట్ కావాలి రిలాక్సేషన్ కి అనుకున్నాము. సో అది ఇంక్లూడ్ అయింది, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఫోర్త్ కూడా అంతే. అది కూడా ఇంకొకటి మనకి పూల్ అనమాట, ఇన్ఫినిటీ పూల్ అని చెప్పి ఉండిద్ది, అది ఇంక్లూడ్ చేశారు. నాకైతే ఇది చాలా బ్యాలెన్స్డ్ గా అనిపించింది ఈ కాంబో. నేను అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చెప్పాను మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, వాళ్ళు చెప్పారు మాకు దీని తర్వాత ఇది ఉండిద్ది, దీని తర్వాత ఇది ఉండిద్ది, మీకు ఏదైనా కావాలంటే మీరు మార్చుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు, నేను ముందు చెప్పినట్టే. కానీ వాళ్ళు చెప్పిన ఆర్డరే మాకు చాలా కరెక్ట్గా అనిపించింది. వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు, మాకు అది నచ్చి మేము వాళ్ళ ప్లానింగ్తోనే వెళ్ళామన్నమాట.
సో మేము మాట్లాడినప్పుడే వాళ్ళు చెప్పేసారనమాట. మీరు ఎన్నింటికి రెడీ అవుతారు అని చెప్పి అడిగారు. వాళ్ళు ఏదైనా గానీ నేనొకటి అబ్జర్వ్ చేసిందేంటంటే, వాళ్ళు మన ఒపీనియన్ అడుగుతున్నారు అండ్ వాళ్ళు కూడా సజెషన్ ఇస్తున్నారు. మీరు ఇదే చేయాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడలేదు. అది మాకు చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ మంది అలా చెప్తారనమాట. ఇప్పుడు కొంతమంది కంపెనీస్ ఉంటారు. మేము ఇలానే చేస్తామని చెప్పి గట్టిగా చెప్పేస్తారనమాట వాళ్ళు. కొంతమంది ఏమో మీరే చేసుకోండి అన్నట్టు వదిలేస్తారు. వీళ్ళు ఇన్ బిట్వీన్‌గా ఉన్నారు. చాలా బా అనిపించింది. మన ఒపీనియన్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకి తెలిసింది కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. అలా అయితే మన ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండిద్ది. అది నాకు చాలా బాగా నచ్చింది. మేము తర్వాత మా ఫ్రెండ్స్‌కి కూడా మేము చెప్పామనమాట. వాళ్ళ మాకు నైటే చెప్పేసారనమాట. వాళ్ళు ఇలా మీకు రేపు మార్నింగ్ 8కి రెడీగా ఉంటారా? మనము స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు. చెప్తే యెస్ మాకు ఓకే అని చెప్పాము. వాళ్ళు స్కెడ్యూల్ కూడా పంపించారు. ఎప్పుడు ఏవి చేయాలి అనే దాంట్లో. వాళ్ళేం చేశారంటే ఆ స్కెడ్యూల్‌లోనే లంచ్ అనేది ఇంక్లూడ్ చేశారు. వాళ్ళు చెప్పిన దాంట్లోనే లంచ్ ఉంది. వాళ్ళు చెప్పిన అమౌంట్‌లోనే అనమాట ఇంక్లూడెడ్. సో అదొకటి మాకు బాగా అనిపించింది. అండ్ లంచ్‌కి ఏం పెట్టారనేది నేను నెక్స్ట్ చెప్తాను. మాకొచ్చేసరికి బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట మాకు హోటల్‌లో. సో మేమేం చేసామంటే మాకు హోటల్ వచ్చేసరికి $300 అలా అయినట్టుంది. అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను. $300 అంటే చాలా మంచి అమౌంట్. ఎందుకంటే కొంచెం మాకు క్లెన్లీనెస్ కూడా కావాలి. కొంచెం బావుండాలి. మరీ చీప్‌గా ఉండకూడదు. మాకు బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ కావాలి. ఇవన్నీ మేము ఆప్షన్స్ చూసుకున్నాం. వైఫై కావాలి. మాకు లాండ్రీ సర్వీస్ కావాలి. ఇవన్నీ చూసుకున్నాము. సో ఇవన్నీ అయితే మాకు చాలా బాగా అనిపించినియి. మేము రేటింగ్స్ చూసుకున్నాము. రివ్యూస్ చూసాము. అండ్ సెలెక్ట్ చేసుకునేది మాత్రం మా హస్బెండ్ చేశారు. సో రివ్యూస్ అవన్నీ చూసి ఆయనే సెలెక్ట్ చేశారనమాట. సో నేనైతే ఇవన్నీ నాకు ఉండాలి అని చెప్పి నేను మెన్షన్ చేశాను ఆయనకి. సో అలానే చూసారు. అలా సెలెక్ట్ చేసుకున్నాం కదా! బ్రేక్‌ఫాస్ట్ అందులోనే ఇంక్లూడెడ్ ఉంది. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి మేము పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయంటే, అందులో మనకి ఐటెమ్స్ లిమిటెడ్‌గానే ఉన్నాయి. మరీ ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ అనేది వాళ్ళు పెట్టలేదు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. నేను దీన్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయంటే, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి స్టాక్ పెట్టుకొని ఉన్నారని చెప్పి నాకు డౌట్ ఉండిద్ది ఫస్ట్ తినడానికి. సో నాకు అదొకటి బాగా నచ్చింది. లిమిటెడ్‌గా ఉన్నాయి. వాళ్ళు కొంచెమే క్వాంటిటీ పెడుతున్నారు. అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది అదైతే. అలా అయితే ఫుడ్ వేస్ట్ అవ్వదు అండ్ ఫ్రెష్ ఫుడ్డే పెడతారనమాట. వాళ్ళు లోపల స్టోర్ చేసుకునే అంత పెద్ద కిచెన్ ఏమి కాదు. బట్ నాకు అర్థమైంది. వాళ్ళు ఫ్రెష్ ఫుడ్డే తీసుకొచ్చి పెడుతున్నారు. అండ్ టేస్ట్ కూడా మాకు అర్థమైంది కదా! మేము ఒక 4 డేస్ ఉన్నామని చెప్పాను కదా! మేము రోజు తిన్నాము. మాకు ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. తిన్న తర్వాత కూడా మాకు నచ్చిందనమాట. ఫస్ట్ వెళ్ళగానే ఏమున్నాయంటే డ్రింక్స్ ఉన్నాయి. జ్యూస్ ఉన్నాయన్నమాట. రోజుకొక జ్యూస్ మార్చారు. వాళ్ళు ఒక 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి. యాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ అలా ఉన్నాయి. ఇంకొక రోజేమో స్ట్రాబెర్రీ జ్యూస్ పెట్టారు. ఇవి ఫ్రెష్ జ్యూసెస్ ఏం కాదు. ఆరెంజ్ జ్యూస్ అది మాత్రం ఆరెంజ్, యాపిల్ మాత్రం ఫ్రెష్ జ్యూసెస్. వేరేవి కూడా క్యాన్డ్‌వి జ్యూసెస్ కూడా పెట్టారు వాళ్ళు. అవి సెపరేట్‌గా ఉన్నాయి. వాళ్ళేం మిక్స్ చేయలేదు. సో జ్యూసెస్ అనేవి ఫ్రెష్, మీరు హెల్తీ అవి తీసుకోవచ్చు మీరు. షుగర్ ఏమీ లేదు. డైరెక్ట్‌గా జ్యూసే అనమాట. అదొకటి నాకు బాగా అనిపించింది. అండ్ పెట్టడం కూడా వాళ్ళు ఏం చేశారంటే నేనప్పుడు తీయాలనుకోలేదు వీడియో. లేకపోతే నేనప్పుడు వీడియో తీసి చూపించేదాన్ని మీకు. గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా! పెద్దవి ఇంతవి. అందులో వేసి పెట్టేశారు. కిందొచ్చేసరికి మనకి ట్యాప్ ఉండిద్ది. సో అది ట్యాప్ ఓపెన్ చేస్తే మనకి జ్యూస్ వస్తుందనమాట గ్లాస్‌లోకి. సో అలా ఉన్నాయి. గ్లాసెస్ కూడా అన్ని పక్కనే పెట్టారు. హైజీన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు వాళ్ళు. చాలా బావుంది. సో జ్యూసెస్ తర్వాత ఏంటంటే మనకి క్రోసాన్స్, ఇవి బన్స్ ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ టోస్ట్ చేసుకోవడానికి అదొక టోస్టర్ ఇచ్చారు. పక్కనే గ్రిల్ లాగా ఉంది అది. అందులో మనం 30 సెకండ్స్ పైన పెట్టేస్తే అదే రోల్ అయ్యి కిందకొస్తుంది ప్లేట్ మీదకి. సో అది కూడా చాలా బావుంది. అదొకటి నేను కొత్తది చూసాను. నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. నేను బయట ఇక్కడ నేను కెఫేస్‌కి వెళ్ళడం కొంచెం తక్కువే అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. నేనైతే క్రోసాంట్ రోజు తిన్నాను. రోజుకొక క్రోసాంట్, చాక్లేట్ క్రోసాంట్ పెట్టారు. నా ఫేవరెట్ అది. సో నేను స్వీట్స్ అనేవి లిమిటెడ్‌గా తింటాను. సో అలాంటి దాంట్లో నాకు కొంచెం చాక్లేట్ ఫ్లేవర్ ఉండేవి నచ్చుతాయన్నమాట. వెరీ రేర్ నేను తినడము. సో అదొకటి నేను తిన్నాను లంచ్‌లో. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం ఎనర్జీ లెవెల్స్ మనకి మధ్యాహ్నం దాకా తినేదాకా మనం ఉండాలంటే కొంచెం ఏదైనా షుగర్ తినాలి. సో అలా వెకేషన్‌కి వెళ్ళినప్పుడు మీరు క్యాలరీస్ కౌంట్ చేయొద్దు. వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలి. మళ్ళీ వచ్చేసాక మనం మళ్ళీ నార్మల్‌గా తినేయాలి ఇంట్లో హెల్తీగా. సో అలా చూసుకొని మేము అది తిన్నామనమాట క్రోసాన్స్. అండ్ మా హస్బెండ్‌కి కూడా స్వీట్స్ ఇష్టం. నేను ముందు వీడియోలో చెప్పినట్టు. ఆయనైతే మొత్తం స్వీట్ సెక్షన్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారనమాట. రోజుకొక టైప్ చూసి చాలా ఉన్నాయి ఇంకా అందులో వెరైటీస్. మనకి బన్స్ ఉన్నాయి. తర్వాత టార్ట్స్ ఉన్నాయి. లెమన్ టార్ట్స్ అలాగా రోజుకొకటి అది కూడా మార్చి పెట్టారు. రోజు సేమ్ అదే పెట్టలేదు. అదొకటి బావుంది. బ్రెడ్ కూడా మనకి ఫ్రెష్‌గా ఉంది. వైట్ బ్రెడ్ ఉంది, బ్రౌన్ బ్రెడ్ ఉంది. ఎలా కావాలంటే అలా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సాలడ్ సెక్షన్ ఉంది.
సలాడ్ కూడా ఫ్రెష్‌గా ఉంది. చాలా బావుంది. సలాడ్‌లో మనకి అన్ని ఇంగ్రీడియెంట్స్ పెట్టేసారు. ఏది కావాలంటే అది మిక్స్ చేసుకొని మనం సలాడ్ చేసేసుకోవచ్చు. సో, అన్నీ బావున్నాయన్నమాట. అండ్ సలాడ్స్‌తో పాటు మనకి సాసెస్ కూడా పక్కనే పెట్టేసారు. గ్రీన్ చిల్లీ లేకపోతే ఇలా చిపోట్లే అండ్ వేరే సాసెస్ కూడా పెట్టేసారు కింద. అది కూడా బావుంది. ఏది కావాలంటే అది తీసుకోవచ్చనమాట. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు నెక్స్ట్ మనకి కొంచెం మెయిన్ కోర్స్ అలా వచ్చేసరికి మనము అందులో కావాలంటే అక్కడ కొన్ని ఐటెమ్స్ పెడుతున్నారు. 2, 3 చెప్పాను కదా! లిమిటెడ్‌గా పెడుతున్నారు. అదొకటి బాగుంది. వాళ్ళు ప్రతిరోజు కొంచెము చికెన్ సూప్ అంట. చికెన్ సూప్ అయితే పెట్టారు వాళ్ళు. పారిడ్జ్ సారీ. చికెన్ పారిడ్జ్ పెట్టారు రోజు. సో, మీరు చికెన్ తినే వాళ్ళైతే చికెన్ పారిడ్జ్ పెట్టారు. వెజ్‌లో వచ్చేసరికి ఏదో ఒకటి ఉంది. ఒకటి చికెన్ గానీ వేరే ఏదన్నా ఒకటి చికెన్ ఉంది. ఇంకొకటి బీఫ్ గానీ, పోర్క్ గానీ ఉంది. ఇంకొకటొచ్చేసరికి వెజ్ ఉందనమాట. రోజు ఆ 3 పెట్టారు. అలా చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. చికెన్ పారిడ్జ్ వచ్చేసరికి కాన్స్టెంట్‌గా ఉంది. ఇంకొకటి పోర్క్ గానీ, బీఫ్ గానీ ఏదో ఒకటి ఉందనమాట. సో, ఇంకొకటేంటంటే వెజ్ ఉన్నాయి. వెజ్‌వి ఏంటంటే వెజ్‌వి కూడా మనకి కొంచెం కట్లెట్స్ లాగా సో, అలా పెట్టారు. అండ్ ఇంకొకటేంటంటే పొటాటో మనకి గ్రిల్ చేసిన పొటాటో అలా పెట్టారు. సో, నేనది మిక్స్ చేసుకొని తిన్నాను. నేనైతే చికెన్ పారిడ్జ్ కనైతే కొంచెం ట్రై చేశా గానీ నాకైతే నచ్చలేదు. అండ్ నేను కొంచెం నాన్ వెజ్ బయట తినడానికి కొంచెం ఆలోచిస్తాననమాట. సో, నేనైతే తినలేదు. మా హస్బెండ్ కూడా ట్రై చేయలేదు. కొంచెం ట్రై చేశారు గానీ ఆయనకు కూడా నచ్చలేదనమాట. సో, మేమేం చేసామంటే ఆ వెజ్‌తో తిన్నాము. అవి 2 తినలేదనమాట మేము. సలాడ్స్ తిన్నాను నేను రోజు. ఇంకొకటొచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏంటంటే మీల్ చెప్పా కదా! మెయిన్ కోర్స్‌లో వాళ్ళు ఇంకొక రోజుకి 2 ఐటెమ్స్ ఇచ్చారు మనకి టేబుల్ మీద. అవి మనం ఆ రెండిట్లో ఏదైనా కావాలన్నా లేకపోతే 2 కావాలన్నా గానీ అది పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ అనమాట. ఇంక్లూడ్ అయ్యే ఉండిద్ది. అందులో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొనొచ్చి పెడతారు. ఇదైతే చాలా బావుంది. వాళ్ళేం జేశారంటే రోజు మార్చారు ఆ ఐటెమ్స్ అనేది. సో, అలా వెరైటీగా మేము తిన్నామనమాట. రోజు ఇదొకటి, అదొకటి చెప్పేవాళ్ళము. సో, అది సలాడ్ మనము స్వీట్స్, క్రొసాన్స్ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తినేవాళ్ళం. అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టారు. ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి రోజు వెరైటీ 3, 4 వెరైటీస్ ఉన్నాయి. అది కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి కాఫీ అనమాట. కాఫీది కూడా ఉంది. కాఫీ ఎంత కావాలంటే అంత తీసుకొని మీరు తాగొచ్చు. అక్కడ చేసుకోవచ్చు మిషన్ ఉంది మీకు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందేంటంటే మెయిన్ మనకి టేబుల్ మీద కూడా అలా మెయిన్ కోర్స్ పెట్టి మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంక్లూడెడ్ ఉంది అని చెప్పి చెప్పారనమాట. అదొకటి బాగా అనిపించింది. మళ్ళీ ఎక్స్‌ట్రా ప్రైస్ అనేది పెట్టలేదు. మరి టేబుల్ మీద ఉంది కదా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళన్నీ ఇంక్లూడ్ చేశారు ఇందులో. చాలా బాగా వాళ్ళు క్యూరేట్ చేశారు. మనకి ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, కాఫీ ఉంది, అండ్ టీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. హైబిస్కస్ టీ అలా వేరేవన్నీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవన్నీ అనమాట. అవున్నాయి. నెక్స్ట్ మనకి చికెన్ తినే వాళ్ళకైతే చికెన్ ఉంది ట్రై చేయాలంటే. లేకపోతే బీఫ్ అవన్నీ మనం తినం కాబట్టి ఓకే. ఫారినర్స్ అయితే బీఫ్, పోర్క్ కూడా తింటారు కాబట్టి వాళ్ళకదుంది. అండ్ వెజ్ కూడా ఉంది. మనం వెజ్ తినే వాళ్ళమైతే సాలడ్ సెక్షన్ ఇంక్లూడ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్‌గా. మేము రోజు వాళ్ళ దగ్గర తెప్పించుకున్న ఐటెమ్స్ కూడా క్వాంటిటీ కొంచెమే ఇస్తున్నారు. మీకు కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. మన అన్‌లిమిటెడ్ అనమాట. ఎంత కావాలంటే అంత తినొచ్చక్కడ. సో, అలా చెప్పారు. చాలా బావుందది. అన్నీ తెప్పించుకున్నాము. అందులో కూడా 2 వెరైటీస్ అని చెప్పాను కదా! అందులో కూడా ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్ చెప్పేవాళ్ళనమాట. ఆ వెజ్ చెప్పింది నేను తిన్నాను. నాన్ వెజ్ చెప్పింది మా హస్బెండ్ తిన్నారనమాట. ఒకవేళ ఏదైనా అందులో మనకి కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా గానీ, మనం చెప్తే వాళ్ళు చేశారు కస్టమైజేషన్. ఇప్పుడు మాకు హామ్ వద్దు, లేకపోతే ఇలా వద్దు మాకు అని చెప్తే, మాకు కొంచెం స్పైసీగా కావాలి. మనం కొంచెం స్పైసీగా తింటాం కదా! చికెన్ అలా. అది చెప్తే వాళ్ళు అలానే చేసి ఇచ్చారనమాట. నాట్ బ్యాడ్ చాలా బావుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఫస్ట్ డేనే నేను ఇంప్రెస్ అయ్యాననమాట బ్రేక్‌ఫాస్ట్‌తో. నాకు నచ్చింది. బాగా నేను ఫుల్‌గా తినేసాను. మళ్ళీ ఎన్నింటికి తింటామో మనకు తెలీదు. మళ్ళీ వాళ్ళు పెట్టే ఏ లంచ్ పెడతారో తెలీదు. ఇవన్నీ తెలీదు కదా మనకి. మనము అడగలేదు. సో, ఇంక్లూడెడ్ అన్నారు గానీ వాళ్ళేం మెన్షన్ చేయలేదు. మేము కూడా ఏమి అడగలేదు. అప్పటికి మేము అలసిపోయి ఉన్నామనమాట ఆ ముందు రోజు రాత్రి. సో, వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే మమ్మల్ని కాఫీ దానికి తీసుకెళ్లారు. ఫస్ట్ రిలాక్సింగ్ యాక్టివిటీ అనమాట. పొద్దున్నే వెళ్ళాము కాఫీ దానికి. సో, అక్కడ స్టోరీస్ అవన్నీ చెప్పారు. ఎలా అవుతుంది? ఎలా చేస్తున్నారు? కాఫీ ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి అక్కడ. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ టేస్టింగ్‌కి కూడా వాళ్ళు ఒక 12-13 టైప్స్ ఇచ్చారనమాట అక్కడ కూర్చొని ఉన్నప్పుడు. అండ్ మనకు ఒక గైడ్‌ని కూడా ఇచ్చారు. అండ్ వెళ్ళే దారిలో కూడా చాలా ట్రీస్ ఉన్నాయి. అవి కాఫీవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట అందులో. అసలు నేను ఇన్ని వెరైటీస్ చూసాను కాఫీలో. నేనెప్పుడూ చూడలేదు అవన్నీ. నాకు పేర్లు కూడా తెలీదనమాట. చూసాం ప్లాంట్స్ గురించి చెప్పారు అప్పుడు. తర్వాత వెళ్ళిన తర్వాత టేస్టింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇంకా కావాలంటే ఇంకా మళ్ళీ ఇస్తామని చెప్పారు. మేము అన్ని టేస్ట్ చేసాము లైట్‌గా అన్ని. మాకు కొన్ని వెరైటీస్ నచ్చినాయన్నమాట. మనకేదైనా నచ్చితే మనము పర్చేస్ చేసుకోవడానికి అక్కడ స్టోర్ కూడా ఉంది లోపలే.
సో, అక్కడ వెళ్ళి నేను 2 టైప్స్ తీసుకున్నాను. ఒకటి జింజర్ టీ నాకొకటి నచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రెష్‌గా జింజర్ కొనుక్కొనొచ్చి చేయాలి అంటే అది తెచ్చి మళ్ళీ లోపలే పెట్టాలి. మనం మళ్ళీ ఇంతే వాడతామనమాట ప్రతిరోజు. అందుకని పౌడర్ ఉంటే నాకు బావుండిద్దనిపిచ్చింది. సో, జింజర్ టీ ఒకటి పర్చేస్ చేశాను నేను. అలా ఆలోచించుకొని అండ్ మాకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది వింటర్ కాబట్టి అప్పుడు వింటర్ స్టార్టింగ్ అనమాట. సమ్మర్ ఎండింగ్, వింటర్ స్టార్టింగ్ అనుకోండి అప్పుడు మేము వెళ్ళినప్పుడు. సో, వింటర్‌లో అయితే ఈ జింజర్ టీ అనేది బాగా యూజ్ అవుతుందనేది ఆలోచించాను. అలా ఆలోచించి జింజర్ టీ తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటేంటంటే వెనిల్లా కాఫీ. వెనిల్లా కాఫీ అయితే ఫ్లేవర్ అయితే చాలా బావుంది. అండ్ స్మెల్ కూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అదొకటి నచ్చింది మాకు. మిల్క్ కాఫీ చేసుకోవాలనుకుంటే వెనిల్లా కాఫీ పౌడర్ అనమాట. ఈ 2 తీసుకున్నాము. 2 మేము 250 గ్రామ్సే తీసుకున్నాము. అండ్ ప్రైస్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ మనకి తక్కువే పడుతుంది. సో, తీసుకోవచ్చు మనం. మీకు కావాలంటే 100 గ్రామ్స్ నుంచి 100, 250 అలా 500 గ్రామ్స్, 1 కేజీ ఇంకా మీరెంత కావాలంటే అంత వేసిస్తారు. పౌడర్సే కాదు వాళ్ళ దగ్గర ఉన్న ట్రీస్‌తో వేరే ఉంటాయి గదా! ఇప్పుడు క్యాండిల్స్ ఉన్నాయక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు పర్ఫ్యూమ్స్ క్యూరేట్ చేశారు. ఆహ్, అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేశారు. చాలా బావుంది. సోప్స్ ఉన్నాయక్కడ. సో, ఇవన్నీ ఉన్నాయి. నేనైతే పర్చేస్ చేయలేదు. నేను పెద్ద ఫ్యాన్ కాదు వీటికి. సో, నేను తీసుకొచ్చి మళ్ళీ నేనేం వాడను. నాకు కొంచెం కాఫీసే స్పెషల్‌గా అనిపించినియి కాబట్టి కాఫీ పౌడర్సే తీసుకున్నాననమాట నేను.